శివాలయములో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలి? ముందు శివాలయములో నవగ్రహ ప్రదక్షిణం చేయాలా, లేకపోతే శివుడి దర్శనం చేసుకుని తర్వాత నవగ్రహాలను ప్రదక్షిణ చేసుకుని ఇంటికి రావాలా? అదేవిధంగా శివాలయం నుండి ఏ వస్తువులు తీసుకుని రావచ్చును, ఏ వస్తువులు తీసుకుని రాకూడదు? శివాలయంలో ఎటువంటి నియమాలను పాటించడం ద్వారా శివానుగ్రహం కలుగుతుంది? ఇదే విధంగా ఏ పనులు చేస్తే శివునికి ఆగ్రహం కలుగుతుంది? ఒక వీడియో ద్వారా తెలియజేయండి అని అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో శివాలయానికి వెళ్లినప్పుడు ఎటువంటి నియమనిష్కలు పాటించాలి, శివుని పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలగాలంటే ఏ నియమాలు పాటించాలి, ఏ శ్లోకాలు చదవాలి అనేటువంటి అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. మనం శివాలయానికి వెళ్లిన తక్షణమే గాలిగోపురం ఉంటుంది కదా, ఆ గోపురం లోపలకు చెప్పులు వేసుకుని ఎటువంటి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదు. గాలిగోపురం ముందరే మనం చెప్పులు అనేవి విడిచిపెట్టాలి. ఆ చెప్పులు తీసేసిన తర్వాత ఆ గాలిగోపురాన్ని ఒక్కసారి తలపైకెత్తి చూసి అక్కడ కలశాలుంటాయి కదా, ఆ కలశాలను చూసి ఓం నమశివాయని నమస్కారం. మనలో శిక్ష చక్రాలు ఉంటాయి. ఆధార, స్వాదిష్ట, మణిపుర, ఆగ్నేయ, అనహత, విశుద్ధ అనే శక్తి ఉంటుంది. ఈ శిక్షక్రాలు అనేవి యాక్టివేట్ అవుతాయన్నమాట. అప్పుడు ఆ శివుని యొక్క తేజస్సు, ఆ శివ అనుగ్రహము మనకు కలుగుతుంది. లోపలికి వెళ్లిన తక్షణమే కాళ్లు కడుక్కోవాలి. దేవాలయం దగ్గర ఒక టాప్ ఉంటుంది కదా, ఆ టాప్లో చక్కగా కాళ్లు కడుక్కొని ఆ నీళ్లతో చేతులు కడుక్కొని 2 కళ్లను తుడుచుకొని నీళ్లతో నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయని ఆ నీళ్లను తలమీద ప్రోక్షణ చేసుకుని ముందుగా శివాలయానికి ప్రదక్షిణ అనేది చేయాలి. ధ్వజస్తంభం దగ్గర నుండి మొదలుపెట్టి ఆ శివాలయానికి 5 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది. 5 ప్రదక్షిణకు ఎందుకంటే శివుడికి పంచముఖుడు అని పేరు. శివుడికి 5 తలలు ఉంటాయి. మామూలుగా మనం చిత్రపటాల్లో, ఫోటోల్లో చూస్తే శివుడికి ఒకే తల, కాని శివపురాణం ఆధారంగా చూస్తే శివుడికి 5 తలలు. అవి ఏవంటే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటువంటి 5 తలలు ఉన్నాయన్నమాట. ధ్వజస్తంభం నుండి ప్రారంభం చేసి, అంటే పెళ్లైనటువంటి వాళ్లు ప్రదక్షిణం చేయాలి. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్క నియమ ఏమంటే ఎవరితోనూ లాడకూడదు. పక్కలో ఎవరైనా ఉంటే నమస్కారమండి గురువుగారు బాగున్నారా, దేవాలయానికి వచ్చారా అని మాట్లాడకూడదు. ఆ ప్రదక్షిణ పూర్తయ్యే వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు. కనీసం భార్యాభర్తలు ప్రదక్షిణ చేస్తున్న కూడా ఒక్కరితో ఒక్కరు మాట్లాడుకోకూడదు. ముఖ్యంగా ఫోన్లో అనేవి సైలెంట్లో పెట్టేయాలి. అక్కడ ఎవరైనా ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ల ధ్యానము అనేది పక్కకు వెళ్లిపోతుంది, వాళ్ల ధ్యానం చెడిపోతుంది. ఆ పాపమంతా ఎవరికి వస్తుంది చెప్పండి? కాబట్టి ఏ దేవాలయానికి వెళ్లినా మొట్టమొదటిగా ఫోన్స్ అనేవి సైలెంట్లో పెట్టేయాలి. ఈ ధ్వజస్తంభం నుండి ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం వరకు వెళ్లి మళ్లీ వెనక్కి రావాలన్నమాట. సోమసూత్రాన్ని పెళ్లైనటువంటి వాళ్లు దాటకూడదు. సోమసూత్రం అంటే ఇప్పుడు శివలింగం ఉంటుంది కదా, ఆ శివలింగం కింద ఒక పాలమట్టం ఉంటుంది కదా, ఆ నీళ్లు వస్తూ ఉంటాయి చూడండి, ఇలా నీళ్లు కిందే చూడండి, దాన్ని సోమసూత్రము అని పిలుస్తారు. కాబట్టి ధ్వజస్తంభం నుండి ప్రారంభం చేసుకుని ఓం నమశివాయ, ఓం నమశివాయ, చండీశ్వరుడు దగ్గర ఈ సోమసూత్రం ఉంటుంది కదా, మళ్లీ వెనక్కి ఇలా రావాలన్నమాట. మళ్లీ వెనక్కి వచ్చి మళ్లీ ఆ సోమసూత్రం దగ్గరకొచ్చి మళ్లీ ఇలా 3 ప్రదక్షిణలు లేదా 5 ప్రదక్షిణలు లేదా 8 ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా శుభప్రదము. ఎందుకంటే అష్టదిక్కులకు అధిపతి ఆయనే, ఆయనకు దిగంబరుడు అని పేరు. దిక్కులని అంబరాలు వస్త్రాలుగా ధరించినటువంటివాడు అని ఇంకొక అర్థం. లేదా 11 ప్రదర్శనలు గనక చేసినట్లయితే మీకు సమయముండి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందండి. శివుడు ఏకాదశ రుద్రస్వరూపుడు కాబట్టి 11 ప్రొడక్షన్లు చేస్తే కూడా చాలా శుభప్రదము. ఇలా దంపతులు ప్రదక్షిణ అనేది చేయాలి. ఇక పెళ్లి కానటువంటి వాళ్లు మామూలుగా ప్రదక్షిణలు చేసి 3 గాని 5 గాని 8 గాని 11 గాని ప్రదక్షిణ చేసిన తర్వాత శివాలయంలోకి ప్రవేశిస్తాం కదా, ఆ గడపను నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకుని లోపలికి ప్రవేశించాలి. అక్కడ నవగ్రహాలు తప్పకుండా ఉంటాయి శివాలయంలో. ఆయన ఆ నవగ్రహాలను ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక మంత్రాన్ని మనము చెప్పుకోవాలి. ఆ మంత్రం ఏదంటే మీ అందరికీ తెలిసినటువంటి మాత్రమే. ఓం ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిభ్యరాహ వేకేతవే నమః అని 9 ప్రదక్షిణలు చేయాలి. ఆ 9 ప్రదక్షిణలు ఎలా చేయాలి? 7 ప్రదక్షిణలు మామూలుగా చేయాలి, అంటే కుడి చుట్టూ తిరగాలి అన్నమాట. ఇక 2 ప్రదక్షిణలు అప్రదక్షిణ, అంటే రాహుకేతులకి అప్రదక్షిణ చేయాలన్నమాట. ఇలా 9 ప్రదక్షిణలు చేసుకోవాలి. చాలా మంది గబగబాలు చదివేస్తున్నారు. గ్రహాలకు ప్రదక్షిణ చేయండి, ఆ తర్వాత విఘ్నేశ్వరుడు ఉంటాడు అక్కడ, ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. మీకు వస్తే ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విష్ణం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అని మహాగణపతికి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ఆదోబు ఉద్యోగనాధిపః. మన హిందువులకు ఎంతమంది దేవతలు ఉన్నా మన మొట్టమొదటిగా పూజించవలసింది, దర్శించవలసింది గణపతినే. గణపతికి నమస్కారం చేసుకుని ముటుక్కాయలు వేసుకుంటే మహాగణపతి అనుగ్రహము అనేది మనకు కలుగుతుంది. మహాగణపతి ఆశీర్వాదముంటే ఎటువంటి విఘ్నాలు
మనకు కలగవు. మనం జీవితంలో గొప్పగా ఎదుగుతాం కాబట్టి ఆ మహాగణపతికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత శివాలయంలో అమ్మవారు గనుక ఉంటే ఆ విశాలాక్షి అమ్మవారిని అంటే పార్వతీ అమ్మవారిని నమస్కారం చేసుకోవాలి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని అమ్మవారిని మనం దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే పరమేశ్వరుడు శరీరంలో సగభాగమైనటువంటి అమ్మవారు మన అన్ని కష్టాల్ని తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదించేటువంటి లలిత పరాభట్టారిక స్వరూపం పార్వతీ దేవి. అందుకే ముందు అమ్మవారిని దర్శించి తర్వాత అయ్యవారిని దర్శించాలి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కారణం, ఏ దేవాలయంలో అయినా ఏ పూజలో అయిన స్త్రీలకే మొట్టమొదటి స్థానమిచ్చారు. పార్వతీ పరమేశ్వరులు ముందు పార్వతీ తర్వేద. పరమేశ్వరుడు రాధాకృష్ణులు ముందు రాధా తర్వాతే, కృష్ణుడు సీతారాములు ముందు సీత తర్వాతే, రాముడు భార్యాభర్తలు ముందు భార్య తర్వాతే భర్త. కాబట్టి స్త్రీలకు విశేషమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. మన హిందూ సంప్రదాయంలో ముందు అమ్మవారిని దర్శించి ఆ తర్వాత శివుడి ముందర వచ్చి నిల్చుకోవాలి. వెంటనే శివుని చూడకూడదు. నందీశ్వరుడికి మనం నమస్కారం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? మనము హాస్పిటల్కి వెళితే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్లిపోదాం కదా, కాంపౌండర్ని మనము కలవాలి అన్నమాట. అక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వారిని కలిసి అక్కడ మనము రసీదు రాసుకొని తర్వాత లోపల మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము. అదేవిధంగా పరమేశ్వరుడికి కాంపౌండర్ ఎవరంటే ద్వారపాలకుడు నందీశ్వరుడు. ఆ నందీశ్వరుల వారికి ముందుగా మనం నమస్కారం చేసుకుని ఒక శ్లోకాన్ని తప్పకుండా చెప్పి తీరాలి. ఆ శ్లోకమేది అంటే నంది ఈశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం మనుజ్నతు మరువసి. అంటే ఓ నందీశ్వర, నేను మహాదేవుని యొక్క సేవ చేయడానికి ఆయనను దర్శించడానికి వచ్చాను కాబట్టి నీవు నాకు అనుజ్ఞ ఇవ్వు. నీ స్వామి సేవకు నేను వచ్చానయ్యా అని నందీశ్వరుడు చెవిలో మన గోత్రము మన పేరు చెప్పుకోవాలని మాట. ఈ గోత్రనామాలు చెప్పుకుని తర్వాత మన కోరిక ఏది ఉందో అది నందీశ్వరుడు చెవిలో చెప్తే ఆయన సమయం చూసి పరమేశ్వరుడికి స్వామి ఫలానా గోత్రం వాళ్లు ఇలా నాకు ఒక విషయం చెప్పారు, స్వామి వాళ్ల కోరిక ఇలా ఉందంట అని నందీస్ వరుడు చెబితే అది ధర్మబద్ధమైనటువంటి కోరిక అయితే పరమేశ్వరుడు తప్పకుండా తీరుస్తాడు. ఏదో సంతానం కలగాలని, పెళ్లి కలగాలని, అదేవిధంగా ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటేనే తీరుస్తాడు. ఎదుటివాడు నాశనం అయిపోవాలని చెప్తే పరమేశ్వరుడు అటువంటి కోరికలు తీర్చడు. అటువంటి పిచ్చి నమ్మకాలు ఏది పెట్టుకోవద్దండి. ఆ తర్వాత నందికొమ్ములో నుండి పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలి అంటే ఈ మధ్య వేలు, ఈ బొటనవేలు నందీశ్వరుడి కొమ్ముల మీద పెట్టి చాలామంది చూపుడు వేలు పెడుతూ ఉంటారు. దాని పెట్టకూడదు, అది మహా అపరాధము. మధ్య వేలు, ఈ బొటనవేలు నందికొమ్ముల మీద పెట్టి వెనక పుష్ప భాగంలో తోకను కుడి చేతితో నిమురుతూ ఆ శివుడిని చూడాలన్నమాట. ఆ శివుడిని చూసి ఒక అది ఏమంటే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంపాయ సంభవే అమృతదేశాయ సర్వాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఈ ఆదిత్య సోమయ్య ఇది రెండవది, వక్రతుండ మహాకాయ మూడవది, సర్వమంగళ మాంగళ్యే నాలుగవది, నందీశ్వరుడు మంత్రము ఐదవది, పరమేశ్వరుడి మంత్రము. ఈ 5 మంత్రాలు శివాలయానికి వెళ్లే వాళ్లు తప్పకుండా నేర్చుకుని తీరాలి. కనీసం 3 శ్లోకాలు అయినా నేర్చుకోండి. ఏది? ఆదిత్యాయ సోమయ్య 1, నందీశ్వరుడు మంత్రం 1, ఆ తర్వాత పరమేశ్వరుడి మంత్రం 1. ఈ 3 శ్లోకాలు అయినా కూడా తప్పకుండా నేర్చుకుని తీరాలి. ఇవంతా మన హిందూ సంప్రదాయంలో మన ఋషులు, మన పెద్దలు మనకు అందించినటువంటి ఈ శ్లోకాల్లో బీజాక్షరాలు నిక్షిప్తమై ఉంటాయి. వీటిని జపించడం ద్వారా మనకు చాలా మంచిది కలుగుతుంది. ఆ తర్వాత ఆ శివుని దర్శనం చేసుకుని మన గోత్రనామాలతో అవన్నీ కూడా స్వీకరించాలి. పూజారిగారు ఏదైనా పుష్పంగాని బిల్వదళంగానే ఇస్తే అది నందీశ్వరుడు మీద ఉంచి తర్వాత మనము తలలో ధరించుకోవాలి. మగవాళ్లు అయితే చెవిలో పెట్టుకోవాలి. కొంతమంది ఏం అడుగుతున్నారంటే, స్వామి శివుడికి నందీశ్వరుడికి మధ్యలో వెళ్లకూడదు అంట కదా, ఇది ఎవరు చెప్పారంటే చాలామంది గురువులు చెబుతున్నారు. ఒకటి ఆలోచించండి, శివుడికి మధ్యలో వెళ్లకుండా ఉండడానికి కుదురుతుందా? నందీశ్వరుడు ఎక్కడో బయట ఉంటాడు, ధ్వజస్తంభం దగ్గర శివుడు లోపల ఉంటాడు. మధ్యలో వెళ్లకుండా ఎలా ఉంటాము? చాలామంది శివుడికి నందీశ్వరుడికి మధ్యలో పెడితే మహాపాపము, యమలోకంలో ఉండే అన్ని శిక్షలు అనుభవించాలి అని ప్రచారం చేస్తున్నారు. దీన్ని బట్టి కొంతమంది శివాలయానికి వెళ్లడమే మానేశారండి. కాబట్టి ఎప్పుడు వెళ్లకూడదు? శివుడికి నందీశ్వరుడికి మధ్యలో ఉంటే అభిషేకం జరిగేటప్పుడు, రుద్రాభిషేకం జరిగేటప్పుడు, పరమేశ్వరుడికి హారతి ఇచ్చేటప్పుడు వెళ్లకూడదు. మిగిలినటువంటి సమయాల్లో వెళ్లినా కూడా అంతా దోషమేమీ కాదు. భయపడకండి. ఎందుకంటే భక్తితో వెళ్లాలి కాని దేవాలయానికి భయపడి వెళ్లకూడదు. ఒకవేళ మనం తెలుసుకో నమస్కారం చేసి, స్వామి నేనేమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు అని ఆ స్వామిని ప్రార్థిస్తే ఆ కరుణామయుడు పరమేశ్వరుడు తప్పకుండా క్షమిస్తాడు. ఆ తర్వాత దేవాలయంలో కాసేపు కూర్చుని ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లుగాని, 48 సార్లుగాని, 11 సార్లుగాని, కనీసం 5 సార్లు అయినా ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి. తర్వాత శివాలయంలో ఇచ్చేటువంటి విభూదిని మనం తీసుకుని రాకూడదు. పూజారిగారి అనుమతితో కాస్త
తీసుకొని వస్తే పర్వాలేదుగాని అక్కడ ఉన్నటువంటి ఇంటికి తీసుకొని వచ్చేయకూడదు. మనం పెట్టుకోవడానికి అయినా సరే మన ఇంట్లో ఉన్నటువంటి విభూదిని తీసుకొని అక్కడ పెట్టొచ్చు కాని శివాలయంలో ఉన్నటువంటి వస్తువు ఏది కూడా తీసుకుని రాకూడదు. ఒకవేళ శివాలయంలో ఒక కొబ్బరి చిప్ప స్వామికి సమర్పించి రెండోది మనం తీసుకునొస్తాం కదా, అక్కడ చండీశ్వరుడు ఉంటారు, ఆయన దగ్గర ఉంచి ఆయనకు నమస్కారం చేసి తీసుకుని రావాలి. అనుగ్రహం లేకుండా శివాలయం నుండి ఏ వస్తువు తీసుకొని రాకూడదు. కాబట్టి శివుడి పుష్పాలుగాని ప్రసాదంగానే కొబ్బరి చిప్పగానే చండీశ్వరుడు అనుమతి లేకుండా తీసుకుని రాకూడదు. ముఖ్యంగా శివాలయం దగ్గర ఉన్నటువంటి పూలను ఇంటికి పోసుకొని రాకూడదు. కొంతమంది శివాలయం దగ్గర ఉండేటువంటి పూలు కోసుకొని వచ్చి ఇంట్లో దేవుడికి పెడతారు. పొరపాటున కూడా అలా చేస్తే శివునికి ఆగ్రహం కలుగుతుందని శివాలయం దగ్గర ఉన్నటువంటి బిల్వపత్రిక అని పుష్పాలుగాని అది ఆ దేవాలయంలో ఉండే శివుడికే సమర్పించాలి. మళ్లీ అక్కడి నుండి పోసుకుని వెళ్లి ఇంకొక దేవాలయంలో ఇవ్వకూడదు. ఏ దేవాలయంలో ఉన్నటువంటి వస్తువులు ఆ దేవాలయానికి చేరినటువంటివే ఇంకొక దేవాలయాన్ని కూడా తీసుకుని వెళ్లకూడదు. ఆ తర్వాత ఇంటికి వచ్చి మనము కాళ్లు కడుక్కోవాలంటే కాళ్లు కడుక్కోకూడదండి. ఎందుకంటే నవగ్రహాల ప్రదక్షిణ చేశాం కదా, మనం ఇంటికి వచ్చి మళ్లీ కాళ్లు కడుక్కోవాలంటే కడుక్కోవలసినటువంటి అవసరం లేదు. శివుణ్ణి మనం దర్శిస్తే చాలు, శివుడి తలమీద గంగ ఉంటుంది కాబట్టి ఆవిడ మన పాపాలన్నీ తక్షణమే కడిగివేస్తుంది. పరమేశ్వరుని దేవాలయాన్ని ఈ విధంగా దర్శించినట్లయితే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది. కాబట్టి చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక